టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు మరి మార్చి 18వ తారీఖు మంగళవారం. ఈరోజు మరి చవితి రాత్రి 10:09 వరకు ఉంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ స్వాతి నక్షత్రం సాయంకాలం 5:52 వరకు ఉంది. చవితి తదనంతరం పంచమి ఉంటుంది. స్వాతి నక్షత్రం అనంతరం విశాఖ నక్షత్రం అనేది ఉంటుంది. ఈరోజు మరి మంగళవారంతో కూడిన చవితి కనుక దీన్ని భౌమ చతుర్థిగా పిలువబడటం అనేది ఉంటుంది. కనుక ఈరోజు మరి సుబ్రహ్మణ్యుడికి వినాయకుడికి సంబంధించిన ఆరాధనలు చేసుకున్నట్టయితే కనుక అన్ని రాశుల వారికి కూడా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇక ఇప్పుడు మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇటు వ్యాపార రంగంలో ఉన్నవారికి అయితేనేమి, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అయితేనేమి, ఇరువురికి కూడా అదృష్టవశాత్తు వాళ్ళు అభివృద్ధిలోకి వెళ్ళే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అనుకూలత ఉంది. కొత్తగా ఏదైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళి ఏమైనా సరే మనం ఉద్యోగాలు చేయాలన్నా, విద్యాభ్యసించాలన్నా, ఇలాంటి వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవాలన్నా కూడా సానుకూలకంగానే ఉంది. ఇక తలవని తలంపుగా ఏవైనా సరే కొంత పుణ్య కార్యాచరణకి కూడా ఈరోజు పూనుకోవటం అనేది ఉంటుంది. అందులో గతం తాలూకు ఏదైనా సరే మీకు అనుకూలకంగా వచ్చిన ఒక వర్తమానం కోసం కూడా ఈరోజు కొంత మీ యొక్క మొక్కులు చెల్లించుకోవటం అనేది కూడా సంప్రాప్తించవచ్చు. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా కొంత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కటి ఊరట లభించడం అనేది కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. తర్వాత ఏదైనా సరే మనం విదేశాలకి వెళ్ళాలి అనుకున్నా కూడా సాధ్యం అవుతుంది. ఆహార విషయంలోనే కొంతవరకు ఈరోజు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకి ఏదైనా సరే ఈ అజీర్తికి సంబంధించిన కానీ తర్వాత మరి లివర్కి విషయంలో కొంత ఏమైనా సరే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఎదురయ్యే పరిస్థితి కానీ చోటు చేసుకోవచ్చు. కనుక ఆ రెండు అంశాలని పక్కన పెడితే కనుక ఈరోజు మీరు ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా మీదైన స్థాయిలో విజయం పొందే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం పిల్లల వల్ల ఆనందం కలగటం అనేది అయితే ఉంటుంది. సంతాన విషయంలో ఒక మంచి తీపి కబుర్ని మీరు పొందగలుగుతారు. అలాగే ఏదైనా సరే మరి ప్రేమ పెళ్లి కోసం అరువులు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వారి యొక్క ప్రయత్నాలు ఈరోజు మరి పెద్దల దృష్టికి తీసుకెళ్ళినట్టయితే విజయం పొందటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా అంటే ఇప్పటికే వివాహమైన దంపతుల మధ్య కూడా ఈరోజు అనురాగం అనేది పెరగటం అనేది కనిపిస్తుంది. ఉద్యోగ అంటే ఏదైనా సరే విద్యారంగం పరమైన ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈరోజు మరింత సానుకూలత అనేది కనిపిస్తుంది. అలాగే ప్రింటింగ్కి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు కొంత సానుకూలత అనేది ఉంటుంది. ఈరోజు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు మీకు మరింత మేలు చేకూరుస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. మనసు కొంత గజిబిజిగా ఉన్నప్పటికీ కూడా అదృష్టం మీ పక్షాన ఉండటం వల్ల ఏదో రకంగా మీరు గమ్యస్థానానికైతే చేరుకోగలుగుతారు. ప్రశాంతత కోసం మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మామూలుగా సాధారణంగానే మీరు ఎంతో కొంత తొందరగా ఉద్విగ్నతకు లోనయ్యే మనుషులు కనుక ప్రవర్తన కనుక కొంత కలవరపాటు అనేది ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా చూసినా అదృష్టం మీ పక్షాన ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా చివరి రోజుల్లో దాన్ని జయించి ముందుకు రాగలగటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి సంతాన విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కొనసాగించగలుగుతారు. అలాగే వారి యొక్క అభివృద్ధికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. మరి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ కూడా ఈరోజు ఎంతో కొంత
లాభాల దిశగా వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత మరి బిజినెస్ అంటే ఈ బిజినెస్ లావాదేవీలు అంటే ఇన్సూరెన్స్, బీమా కంపెనీలు ఇలాంటి వారికి కూడా ఈరోజు ఏదైనా సరే కొంత మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాళ్ళకి కూడా ఈరోజు ఎంతో కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు ఎక్కువగా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. కన్యా రాశి వారి ఈరోజు కూడా మరి ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. అవసరానికైతే మాత్రం ధనం అందదు అనే చింత అయితే లేదు. అవసరానికి ధనం అయితే అందుతుంది, కానీ మనమే ఆ ధనాన్ని నష్టపరుస్తామా, మరి తొందరపాటు చర్యలతో పాటు చేసుకుంటామా అనేదాన్ని 1-2 సార్లు ఆలోచించుకోవాలి. కనుక ధనం రావటం కన్నా కూడా ధనం పోవటం మీదే ఈరోజు మనం ఎక్కువగా దృష్టి పెట్టవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వివాహం కోసం ఎవరైనా సరే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, మతాంతర కులాంతర వివాహాల కోసం ఉంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఈరోజైతే ఖచ్చితంగా నెరవేరబట్టం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారైతే కనుక ఈరోజు ఆర్థిక అంశాల్లో కానీ, వృత్తి ఉద్యోగ అంశాల్లో కానీ పెద్దగా దిగులు చెందవలసిన పరిస్థితి లేదు. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనప్పటికీ కూడా ముఖ్యంగా ఈ కాలేయము, అజీర్తి వీటికి సంబంధించిన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి అయితే కనుక ఈరోజు ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక మీ కింద పనిచేసే వాళ్ళతో ఈరోజు కూడా ఎంతో కొంత చికాకులు ఎదురయ్యే పరిస్థితి లేకపోలేదు. దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకుని ఎవరైనా ఎదురు చూస్తున్నట్టయితే కనుక ఆ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వివాహం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఎవరైనా ఉంటే కనుక ఆ ప్రయత్నాలు పెద్దగా ముందుకెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీరు రాఘవేంద్ర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక ధన వ్యయం అనేది కనిపిస్తుంది. తర్వాత భార్యాభర్తల మధ్య కూడా ఏవైనా సరే కొంతవరకు సంబంధ బాంధవ్యాలు తగ్గే ప్రమాదం. అలాగే ఇప్పటికే ఏదైనా సరే భార్యాభర్తలు ఇద్దరు కూడా కోర్టు గుమ్మం ఎక్కినట్టయితే కనుక మరి ఆ విషయాల్లో వీళ్ళకి ఏదైనా సరే ఇవాళ ఒక స్పష్టమైన తీర్పు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఏదైనా కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికైతే కనుక ఈరోజు మనకు కొంత అనుకూలకంగానే కనిపిస్తుంది. ఈరోజు ఖర్చుతో కూడిన శుభాలకి కూడా ఆస్కారం ఉంది. అంటే ఏదైనా సరే మనం శుభకార్యాలు చేయాలన్నా, కొత్త వస్తువులు కొనుగోలు చేయాలన్నా, అలాంటి బంగారం కొనుగోలు చేయాలన్నా అలాంటి వాటికి ఈరోజు సానుకూలకంగా ఉంది. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా అధిక భాగం మంచి ఫలితాలే కనిపిస్తుంది. చేపట్టిన ఏ పనైనా సరే ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతృప్తికరంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. 10 మందిలో మీ యొక్క కీర్తి ప్రతిష్టల్ని పెంచుకోగలుగుతారు. భార్య భర్తని, భర్త భార్యని కొంత అర్థం చేసుకునేందుకు కొంత తొందరపాటు తగ్గించుకుని ఒకరికొకరు సానుకూలంగా సహకరించుకోవడానికి ఈరోజు ఎంతో కొంత దోహదం చేస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికైతే కనుక ఈరోజు మరి మూల నక్షత్రం వారికి, పూర్వాషాఢ నక్షత్రం వారికి మరింత అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకోని ప్రయాణాలు అప్పుడప్పుడు చేయవలసిన అగత్యం ఏర్పడే అవకాశం కూడా అలానే కనిపిస్తుంది. మీ తోడబుట్టిన వారితో కానీ, మీ ఇరుగు పొరుగు వారితో కానీ ఈరోజు ఏదైనా సరే అనుకోని ఇబ్బందులు మాత్రం తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం అనేది, ఇతరుల యొక్క కార్య భారాన్ని మన మీద మోసుకుంటూ వెళ్లకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా దానంతటా అవే సాగిపోతాయి. అందుకు మీ యొక్క ఎంతో కొంత మీ యొక్క మొండి పట్టుదల కూడా సహకారాన్ని అందిస్తుంది, విజయాన్ని లభింపలేక చేస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎంతో కొంత సంతృప్తికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కనుక ముఖ్యమైన వ్యవహారాలు ఏవైనా ఉంటే కనుక మరి రాబోయే 2-3 రోజులు కూడా ఎంతో కొంత మీకు సానుకూలంగా ఉండే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఏమైనా సరే మనం ఒకరోజు తిరిగి ఆగిపోయి ఉండకుండా ఎంతో కొంత మీరు కావాల్సిన పనుల కోసం గట్టిగా ప్రయత్నం చేసినట్టయితే ఈ 2-3 రోజులు కూడా మీకు ఎంతో కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కనుక మీరు
వాటికి సంబంధించిన విషయాల్లో క్షమ అనుకోకుండా బద్ధకంని వదిలేసి మీరు కనుక ముందుకు తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఉంటుంది. కనుక ఆ రెండింటిని తగ్గించుకుని ప్రయత్నించండి, విజయాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్య కూడా కొంత ఈ వరకటితో పోలిస్తే కొంత అనురాగం పెరగడానికి, ఇంట్లో కూడా ఎంతో కొంత శాంతి కలగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత గత 2 రోజులతో పోలిస్తే నెమ్మదిగా ఒక్కొక్క విషయం నుంచి కొంత ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంపొందించుకుంటారు. తర్వాత బయట నుంచి ఏవైనా సరే మనకి రావాల్సినవి ఉంటే కనుక ఈరోజు కొంత వెసులుబాటు లభించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక దగ్గర సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ రకమైన సంబంధ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈరోజు విజయం పొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన చెడు పరిస్థితి లేవు. ఖచ్చితంగా చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా బయటపడతారు. ఈరోజు మీకు రాఘవేంద్ర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి.